హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగింటి రుచులు. ఇప్పుడు మనం హెల్తీయెస్ట్ రెసిపీ అయిన బీట్రూట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిదండి. బ్లడ్ ఫ్లోకి, హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, అండ్ హెయిర్ ఫాల్కి, అండ్ స్కిన్ గ్లోకి కూడా చాలా మంచిది. సో లేట్ చేయకుండా మనం ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే బీట్రూట్ కర్రీ అనేది 5 minutesలో అయిపోతుంది. అండ్ చాలా సింపుల్ వే అండ్ సింపుల్ మెథడ్ ఇప్పుడు చెప్తాను. సో మీరు కూడా ఇట్లా ట్రై చేసుకోండి, ఇన్స్టాంట్గా అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత పోపులు యాడ్ చేసుకుందాము. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు అండ్ జీలకర్ర, ఇవి ఒక స్పూన్ మాత్రం వేస్తున్నాను. నేను ఒక బీట్రూట్ తీసుకుని కర్రీ చేస్తున్నాను. సో మీరు తీసుకునే దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి. సో పోపులు ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగాలండి. అవి వేగకపోయినా కర్రీ బాగోదు, ఎక్కువ వేగిన మాడిపోతే కూడా కర్రీ అసలు బాగోదు. సో వేగిన తర్వాత ఒక 3 ఎండుమిర్చి కట్ చేసుకుని దీనిలో యాడ్ చేసుకుందాము. సో ఇవి కూడా వేగిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకుని చక్కగా నీట్గా వాష్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాము. కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి దీనిలో యాడ్ చేద్దాము. ఇవి కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలని చక్కగా వేయించుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ 2 minutesకి ఒకసారి చక్కగా మగ్గిపోవాలన్నమాట. చూసారు కదా, చక్కగా మగ్గిపోయాయి. ఇప్పుడు నేను బీట్రూట్ పీసెస్ని యాడ్ చేస్తున్నాను. బీట్రూట్ ముక్కలు నేను ఎలా యాడ్ చేస్తున్నాను అంటే, దాన్ని ముందుగానే బీట్రూట్ని తొక్కదీసి ఉడకపెట్టుకొని ఆ తర్వాత ఇప్పుడు కర్రీలో యాడ్ చేస్తున్నాను. ఇలా అయితే కర్రీ అనేది ఈజీగా మగ్గిపోతుంది అండ్ టేస్ట్ ఉంటుంది. బీట్రూట్ని పచ్చిగానే కట్ చేసేస్తే ఏమవుతుందంటే కర్రీ మగ్గడానికి టైం ఎక్కువ పడుతుంది అండ్ ముక్కలు కూడా పచ్చి పచ్చిగా ఉంటాయి అన్నమాట, సరిగ్గా ఉడకకపోతే. సో ఇట్లా యాడ్ చేసేసుకుని సాల్ట్ వేసుకుని ఉడకబెట్టుకోవచ్చు. ఉడకబెట్టుకుంటే చక్కగా దీన్ని ఒక 2 minutes మగ్గనిచ్చుకుని దీనిలో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాము. ఈ రెండు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 to 4 minutes మగ్గనిచ్చుకుని అండ్ ఫైనల్గా కారం వేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు కారం యాడ్ చేశాను. సో నిదానంగా తిప్పుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనిచ్చుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ. చూసారు కదా, బీట్రూట్ కర్రీ ఎంత సింపుల్గా ఉందో ప్రాసెస్. సో మీరు కూడా ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. హెల్దీ రెసిపీ ఇది. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చని వాళ్ళు కూడా తింటారు, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఎవరైతే బ్లడ్ తక్కువ ఉండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే బీపీతో ఉండి ఫేస్ చేస్తున్నారో, అండ్ హెయిర్ ఫాల్కి, స్కిన్ గ్లోకి, బీట్రూట్ ఈ మధ్యన బీట్రూట్ ఫేస్ ప్యాక్ కూడా వచ్చాయి, ఆల్ గుడ్నెస్ వాళ్ళవి. వాటికంటే కూడా ఇట్లా బీట్రూట్ కర్రీ చేసుకోవడం, లేదా జ్యూస్ తాగడం, లేదా రా బీట్రూట్ తినడం హెల్త్కి చాలా మంచిదండి. ఫేస్ ప్యాక్లు అవన్నీ అంత కరెక్ట్ కాదు, ఎంత ఆర్గానిక్ అయినా కానీ. సో ఇట్లా హెల్తీయెస్ట్ రెసిపీస్ చేసుకుని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, హెల్తీగా ఉండండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.